వైకుంఠ ఏకాదశి విశిష్టత, ఆధ్యాత్మిక రహస్యం. వైకుంఠ ఏకాదశి హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన రోజుల్లో ఒకటి. సంవత్సరంలో ఒకే ఒక రోజు స్వర్గద్వారాలు తెరుచుకునే రోజు. మానవుడు మోక్షానికి అర్హుడయ్యే రోజు. అదే వైకుంఠ ఏకాదశి. వైకుంఠ ఏకాదశి ఎందుకు ప్రత్యేకం? ఏకాదశి అంటే 11వ తిథి. కానీ అన్ని ఏకాదశిలోకెల్లా వైకుంఠ ఏకాదశి శిరోమణి. ఈరోజు శ్రీమన్నారాయణుడు భక్తుల కోసం వైకుంఠ ద్వారాన్ని తెరుస్తాడని పురాణ విశ్వాసం. ఈ ద్వారం గుండా దర్శనం చేస్తే మోక్ష మార్గం సులభం అవుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఉత్తర ద్వారం, వైకుంఠ ద్వారం రహస్యం. మన దేవాలయాలలో 4 ద్వారాలు ఉంటాయి. కానీ ఉత్తర ద్వారం సాధారణ రోజుల్లో మూసి ఉంటుంది. ఎందుకు? ఉత్తరం మోక్ష దిశ, ఉత్తరాయణం దేవయానం. వైకుంఠ ఏకాదశి రోజున మాత్రమే ఆ ద్వారం తెరచి భక్తులకు దర్శనం కల్పిస్తారు. ఇది ఆత్మ వైకుంఠంలో ప్రవేశించడానికి ప్రతీక. భీష్మ పితామహుని మోక్షం. మహాభారతంలో భీష్మ పితామహుడు తన ఇచ్ఛామరణ శక్తితో ఈ రోజునే ప్రాణత్యాగం చేశాడు. అందుకే వైకుంఠ ఏకాదశిని భీష్మ ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజున పితృదేవతలు కూడా భక్తుల్ని ఆశీర్వదిస్తారని నమ్మకం. ఉపవాసం ఎందుకు అంత ముఖ్యం? ఈ రోజున చేసిన ఉపవాసం సాధారణ ఉపవాసం కాదు. శరీర శుద్ధి, మనశ్శాంతి, ఆత్మోన్నతి. విష్ణు సహస్రనామ పారాయణం, హరినామ సంకీర్తన చేస్తే జన్మజన్మల పాపాలు నశిస్తాయి. వైకుంఠ ఏకాదశి రోజు చేయవలసినవి. ఈరోజు తప్పక చేయండి. ఉదయం బ్రహ్మముహూర్తంలో లేవడం, తులసి పూజ చేయడం, శ్రీమన్నారాయణ ధ్యానం చేయడం, విష్ణు సహస్రనామ పారాయణం చేయడం, పేదలకు దానం. ఇవి చేస్తే లక్ష్మీ కటాక్షం తప్పక లభిస్తుంది. ఈ రోజున చేయకూడనివి: అసత్యం, కోపం, నిందలు, మాంసాహారం, అహంకారం. ఈ ఒక్కరోజు మనసును పవిత్రంగా ఉంచితే జీవితం మారుతుంది. ఉపసంహారం, ముగింపు. భక్తులారా, వైకుంఠ ఏకాదశి ఒక పండుగ మాత్రమే కాదు. అది మోక్షానికి ద్వారం, ఆత్మకు శుద్ధి, జీవితానికి దివ్య మార్గం. ఈ పవిత్ర రోజున శ్రీమన్నారాయణుని కృప మీ ఇంట్లో నిత్యం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమో నారాయణాయ.